జనగాం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ స్టేడియం వేదికగా రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. ఈ వేడుకల్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజమండ్రి నాయక్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధర్మకంచ స్టేడియం జనసందోహంతో కలకల్లాడింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ రాజమండ్రి నాయక్తో కలిసి ఆయన ఓపెన్ టాప్ జీపులో పర్యటన పరిశీలించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గణతంత్ర సందేశాన్ని పఠించారు. ధన్యవాదాలు. కార్యక్రమంలో తెలంగాణ देश के लिए अमर हुए जवानों పోలీసు గౌరవ వందనాన్ని గౌరవ అతిథులు వందనాన్ని స్వీకరిస్తున్నారు. आपकी रक्षा पुलिस की सलामी माननीय कलेक्टर जी, जिला कलेक्टर जी के साथ और हमारे डीसीपी राजा महेंद्र साहब और एडिशनल कलेक्टर्स को इसकी रक्षा के लिए इस हम साथ साथ चलकर कदम पे कदम मिला रहे हैं। उस जवानों को याद करते हुए बड़ी सुंदर सा प्रदर्शन मार्च पास्ट करते हुए मानसा अब बटालियन आपके सामने जा रहा है। मानसा ऐसा ही उनका भी बटालियन हम आगे है माननीय और रवि तेजा जी उनका बटालियन भी आगे। ముందుగా పోలీసు పెరేడ్ జాతీయ పతాకావిష్కరణ అనంతరం గౌరవ కలెక్టర్ గారు పోలీసు పెరేడ్ వందనాన్ని స్వీకరిస్తున్నారు. ఈ పోలీస్ పెరేడ్కి కమాండర్ గారు న్యాయానికి సజీవ गौरव के साथ सलामी मंच दे रहे हैं हमारे आ रहे और रवितेजा గట్టిగా చెప్పన్నతోటి వారికి ఆర్ఐ చంద్రశేఖర్ గారు వారి యొక్క అదేవిధంగా రాజేష్ ఎస్ఐ గంటూరు గారు నడుస్తోంది. అందరికీ జిల్లా అభివృద్ధిని విద్యార్థులకు మరియు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జాతిపిత మహాత్మా గాంధీజీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి
ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశం స్వాతంత్రాన్ని లభించింది. ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. దీన్ని పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవం మనము గొప్ప జాతీయ పండుగగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులకు, త్యాగమూర్తులకు, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగా నేడు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్లో మరియు తెలంగాణ రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్లో కూడా వెల్లడించడం జరిగింది. దీన్ని ఇన్లైన్ చేసుకుంటూ ఈ సందర్భంగా మన జిల్లాలో జరిగిన వివిధ శాఖల వారు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ఈ ముందుకు అందిస్తున్నాను. మహాలక్ష్మి పథకం, మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం